పక్కన చేతులు చేతి గుర్తుకే పక్కన చేతులు కానీ చేతి గుర్తుకే చేతులు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సీతక్క ఆశీర్వాదం సీతక్క ఆశీర్వాదం జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే థ్యాంక్ యూ నమస్కారం అంచెట ఎమ్మెల్యే గారికి మహిళా అధ్యక్షురాలు పద్మ గారికి మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షురాలు జయశ్రీ గారికి మొదటివాడు సభ్యులు మొదటివాడు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పల్లె వెంకన్న గారికి అభ్యర్థి కురిమిల ప్రమిల గారికి మూడవ అభ్యర్థి సుల్తాన్ మనోజ్ కుమార్ నాలుగవ అభ్యర్థి జ్యోతి గారికి ఐదవ అభ్యర్థి కామ్రేడ్ ముగుల స్వాతి ఐదవవాడు సంజయ్ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన కమ్యూనిస్టు అలయన్స్ ఉన్న కమ్యూనిస్ట్ సోదరులకు ఇక్కడ వచ్చిన అందరు మోత్కూరు వ్యాపారస్తులకు మోత్కూరు ప్రజానికానికి ఓటర్ మహాశయులకు నేను నిండుగా మీ ఎమ్మెల్యేగా మంత్రుల సామెలుగా పోరాట బిడ్డగా ఉద్యమ బిడ్డగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తాను. 2023 ఎన్నికలు జరిగినాయి, ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినాయి. నేను ఇక్కడ ఈ మోత్కులో చదువుకున్న విద్యార్థి నేను 69 నుండి 76 దాకా. అయినా ఇక్కడ నేను మోత్కులు విడవలేదు. నేను ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చేరినాడు కూడా అందరూ ఆచరించారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం తెలంగాణ శ్రమజీవుల కోసం వేలాది మంది అమరవీరుల కోసం త్యాగాలు చేసి తెలంగాణ చేస్తే ఇవాళ వాళ్ళ చేతుల అధికారాన్ని బట్టి ముఖ్యమంత్రి పీఠం ఇస్తే మొత్తం తెలంగాణలో 2023లో ఎన్నికలు జరిగిన తర్వాత మన గౌరవనీయులు తెలంగాణ రేపు సుక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సీటు ఎక్కుతున్న తర్వాత ఈ తెలంగాణను ఏం చేద్దాం బాగు చేద్దామని పోయి ఆ టంకసాల చూస్తే ఏమి లేదు, మొత్తం కాలు చేసుకపోయింది. బిడ్డ కొడుకు అల్లుడు తండ్రి అందరూ మొత్తం కలుసుకబెట్టి గీక్కపోయింది. మొత్తం గీక్కపోయి 8 లక్షలు అప్పు చేసిరు. ఈ రాష్ట్రానికి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇవాళ మన నెత్తిన భారం పెట్టిండ్రు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టాలి. అందుకోసమనే ఇక్కడ వాళ్ళు పెట్టే స్కీమ్స్ కానీ మనం ఇచ్చిన స్కీమ్స్ కానీ బ్రహ్మాండ కొనసాగిస్తా ఉన్నాం. ఇవాళ మనం ఇక్కడ ఉన్న ప్రజానికం దాదాపు 99% ఎవరు కూడా భారం లేకుండా ఇళ్లలో ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. ఇవాళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. మహిళా తల్లులకు ఇవాళ ఇంద్రమిల్లు ఇచ్చినాం. మహిళా తల్లులకు అందరూ వాళ్ళ పేరు మీద ఏ స్కీమ్ వచ్చినా కూడా మహిళలు బలోపేతం చేయాలని గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ బాధ్యత కూడా సీతక్క ఇవ్వడం జరిగింది. అందుకోసమనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది చరిత్ర కర్మలైతే కూడా మనం చేస్తున్నా. నేను ఆ పార్టీ ఉండే టీఆర్ఎస్ అయితే ఉంటుండే. టీఆర్ఎస్ తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ. బీఆర్ఎస్ అనేది దొంగలు జమైన పార్టీ. అది ఇక్కడ దొంగ ఉండే మొత్తం ఈ రోడ్ల మీద దొంగలాడిని పోతే రోడ్డు మొత్తం నాశనం అయితే నేను వచ్చిన తర్వాత పట్టడానికి కాళ్ళకు మట్టకుండా కాళ్ళు కడిగి నేను ప్రజలకు సేవ చేయడం జరిగింది. అందుకోసమనే ఇవాళ ఇళ్ళలో ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ మీద లారీలు పోయి నీళ్లు తిని ఇళ్ళలో పడ్డ సందర్భాలు నేను చూసినా. అందుకోసమే నేను మొట్టమొదటి ఎమ్మెల్యే కాగానే 25 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు వేయించడం జరిగింది. అదేవిధంగా మీరు అంగడి బజార్ చూడండి ఇలా అక్కడ ఇచ్చినాం. తర్వాత ఈడ 169 ఇంద్రమైలు ఇచ్చినాం. నేను ఈ ప్రాంత బిడ్డని నేను అందుకోసం ఈ ప్రాంతం మీద నాకు ఆశ ఉంది, ఆలోచన ఉంది, చేయాలని తపన ఉంది. ఇవాళ వాడు మనం ఓడిపోయినాడు కిచ్చోరు
కిషోర్ పని చేసి తెలంగాణ ప్రజానికానే ఇలా తుంగతుర్తి ప్రజానికాన్ని వేలం చేయడు. కిషోరు వినవా, నువ్వు దొంగతనాలు చేసుకుంటా ఇసుక దోపిడి గారివి, భూ దోపిడి గారివి. ఇవాళ నా మీద ఒక్క మాట అనే అర్హత నైతిక నీకు నైతిక విలువలేదు. ఈ సందర్భాలు చెప్తున్నా, నీకు దమ్ముంటే కేసీఆర్ అనమను, లేకపోతే హరీష్ రావు అనమను, కేటీఆర్ అనమను. బిక్కేరి ఇసుకంతా కూడా తీసుకుపోయి మీ వాళ్ళ పంచిపెట్టింది మీరు. అందుకోసం నేను మొత్తనే నాయకుడిని, ఉద్యమకారుణ్ణి. ఇవాళ నేను తుంగతుర్తి చరిత్రలో లేని మెజార్టీ ఇచ్చిన 52,000 మెజార్టీ నీకెంత అత్యవసరం. నీకు దొంగతనం చేసిన దోపిడి చేసి నీకు బుడ్డ మంత్రి గిడ్డ మంత్రి ఈ అందరూ మంత్రులు కలిసి చిల్లర దొంగలు చేసి ఆగవాగం చేస్తే తొక్కుడు తొక్కితే 2023 నవంబర్ 30 గారు తొక్కుడు తొక్కితే డిసెంబర్ 3 గారు అయిపోయాడు. పనులు లెక్కలు అయిపోయాడు. అందుకోసమనే ఇవాళ మన కళ్ళ ముందు మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికలలో మన 12 వార్డులకు 11 వార్డులకు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తా ఉంది. 11వ వార్డు 5వ వార్డుకు మన అలయన్స్ సిపిఐ అన్నకు సిపిఐ పార్టీకి అలయన్స్ లో మనం ఇచ్చినాం. అందుకోసం గౌరవనీయులు సిపిఐ జిల్లా కార్యదర్శి యారవ దామోదర్ రెడ్డి గారికి, చేడి చంద్రయ్య గారికి, వెంకన్న గారికి, సిపిఎం లో కూడా మనం చేస్తున్నాం. మీరు ఎక్కడో పొత్తు పెట్టుకుని ఆగవద్దు. ఆ ఓటేదో మాకేయండి, మీకు మంచి కూడా. అందుకోసమనే నేను మీరు కమ్యూనిస్టు సోదరులు మనం చేస్తా ఉన్నా, మనకు కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. కమ్యూనిస్టులు పోరాటాలు చేసి హక్కుల కోసం చేస్తే హక్కులను అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నాడే ఈ పేదలకు బీదలకు ఇల్లు మంచిచ్చింది, భూములు మంచిచ్చింది, హాస్టల్ పెట్టింది, కాలేజీలు పెట్టింది, కష్టజీవులను కాపాడింది కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే ఈ ఎన్నికలలో మనం మోత్కులు బాగు చేయాలంటే, అభివృద్ధి చేయాలంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిపించాల్సిన ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. 3 రోజులు కష్టపడి అందరూ కూడా గెలవాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి నేను మనవి చేస్తూ, సీతక్క ఒక చరిత్రకు నిదర్శనం. మీరు ఒక చరిత్ర నిదర్శనం. 10 సంవత్సరాల పాడుబడ్డ పాలనను రెడ్డి కుడిభుజంగా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి కుడిభుజంగా ఉన్న నీకు నేను నా మోత్కూరు గడ్డ తరఫున, తుంగతుర్తి బిడ్డల తరఫున, నా తరఫున, తెలంగాణ ఉద్యమకారుని తరఫున నేను నిండుగా నేను శిరస్సు నుంచి నమస్కరిస్తూ నీ సందేశాన్ని మనం చెప్తున్నాను. సిపిఐలో రా.